హలో అందరికీ నమస్తే. అంతరిక్ష యాత్ర ఇది చాలామందికి ఒక డ్రీమ్ లాగా ఉంటుంది. అసలు అంతరిక్షంలో ఎలా ఉంటుంది? చంద్రుడి దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటాడు? గ్రహాలన్నీ మనకు కనిపిస్తాయా? అక్కడి నుంచి భూమి ఎలా కనిపిస్తుంది? ఇలా అనేక ప్రశ్నలకు చాలామంది దగ్గర సమాధానం కూడా ఉండదు. ఇప్పుడు మనం అంతరిక్షం గురించి ఎందుకు మాట్లాడుతున్నామో తెలుసా? నాకు తెలిసి మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. సునీత విలియమ్స్ ఈమె మన భారత సంతతికి చెందిన ఓ మహిళ. అయితే తన పూర్వీకులందరూ కూడా అమెరికాలో సెటిల్ అవ్వడంతో ఆమె అక్కడే ఉండిపోయింది. అయితే ఈమె గురించి గత 9 నెలలుగా నిత్యం ఏదో ఒక వార్తా కథనంలో ఈమె కనిపిస్తూనే ఉంది, వినిపిస్తూనే ఉంది. సో సునీత విలియమ్స్ అదేవిధంగా విర్మోర్ అనే ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే వెళ్ళిన వారం రోజుల వ్యవధిలోనే వీళ్ళు తిరిగి భూమి మీదకి రావాల్సి ఉంది. వీళ్ళని తీసుకెళ్లినటువంటి స్పేస్ షిప్లో కొన్ని సాంకేతిక కారణాలు తలెత్తడంతో వీరు లేకుండానే ఆ వ్యోమనౌక తిరిగి భూమి మీదకి చేరుకుంది. సో జూన్ 5వ తేదీన 2024 ఈ ఘటన జరిగింది. సో అప్పటి నుంచి సునీత విలియమ్స్ అదేవిధంగా విర్మోర్ ఇద్దరు కూడా అంతరిక్షంలోనే ఉండిపోయారు. అయితే ఇటీవల కాలంలో వీరి గురించి అనేక కథనాలు వచ్చాయి. అక్కడ సునీత విలియమ్స్ ఆరోగ్యం బాగలేదని, తను ఇక భూమి మీదకి వస్తుందా రాదా అని, వీళ్ళ పరిస్థితి ఏంటి అని రకరకాల కథనాలు, రకరకాల చర్చలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ ఊహాగానాలకు, కథనాలకు చెక్ పెడుతూ నాసా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ఏంటంటే, గత కొద్ది రోజులుగా వీళ్ళను భూమి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ వస్తుంది. ఆ ప్రయత్నం ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ కాబోతుంది. ఎస్, ఇదందరికీ నిజంగా సునీత విలియమ్స్ కుటుంబ సభ్యులకు కావచ్చు, ఆమె అభిమానులకు కావచ్చు, అదేవిధంగా ఆమె తిరిగి క్షేమంగా భూమి మీదకి రావాలని కోరుకునే వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిదని మనం చెప్పుకోవచ్చు. మంగళవారం సాయంత్రం అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 5:57 సునీత విలియమ్స్ భూమి మీద అడుగు పెట్టబోతున్నారు. అయితే అసలు అక్కడ ఏం జరిగింది, ఆ షెడ్యూల్ ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలిద్దాం. సో దాదాపు 9 నెలల తర్వాత సునీత విలియమ్స్ భూమి మీదకి రాబోతుంది. ఈమె అక్కడ చిక్కుకోపోవడంతో అప్పటి నుంచి కూడా రకరకాల కథనాలు మనం చూస్తూనే వచ్చాం. మొత్తానికి ఈమెతో పాటు అక్కడ అంతరిక్షంలో చిక్కుకుపోయినటువంటి విర్మోర్ అనే మరొక వ్యోమగామిని క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే రోదెస్లోకి వెళ్ళినటువంటి స్పేస్ ఎక్స్ వ్యోమనౌక దాంట్లోంచి ఒక నలుగురు క్షేమంగా ఒక్కొక్కరుగా వీళ్ళు ఉంటున్నటువంటి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. సో వీళ్ళు క్షేమంగా సునీత విలియమ్స్ని చేరుకోవడంతో ఆమె రాక సుగమమైనట్టే అని అందరూ కూడా భావించారు. ఒక్కొక్కరుగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైందని కూడా అందరూ భావించారు. అయితే ఈ మేరకు రిటర్న్ షెడ్యూల్ను నాసా ఒక తాజా ప్రకటనలో వెల్లడించింది. అదేంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. సో ఈ నలుగురిని ఎవరినైతే అంతరిక్షంలోకి తీసుకెళ్ళిందో క్రూ డ్రాగన్ వ్యోమనౌక హచ్ మూసివేత ప్రక్రియ సోమవారం రాత్రి 10:40 అంటే ఇది అమెరికా కాలమానం ప్రకారం చెప్తున్నాను నేను. సో సోమవారం రాత్రి అమెరికా కాలమానం ప్రకారం ఇది ఇక్కడ నుంచి బయలుదేరింది. తర్వాత సోమవారం అర్ధరాత్రి 12:45 అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాని తర్వాత ఈ స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయి ఆ తర్వాత మంగళవారం సాయంత్రం 6:45 వ్యోమనౌక భూమికి తిరుగు పయనమవుతుంది. సాయంత్రం 5:11 భూమి కక్ష దాటుకొని ముందుకు ప్రయాణిస్తుందన్నమాట. సో సాయంత్రం 5:57 ఫ్లోరిడా తీరంలో ఉన్నటువంటి సముద్ర జలాల్లో స్పేస్ క్యాప్సూల్ దిగుతుందన్నమాట. సో అందులో నుంచి ఒక్కొక్కరుగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా ప్రకటించింది. అయితే సునీత విలియమ్స్తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా భూమి మీదకి రానున్నారు. దాదాపు 2024 జూన్ అంటే అప్పటి నుంచి మనం చెప్పుకుంటే అప్పటి నుంచి వీళ్ళందరూ కూడా అక్కడే ఉండిపోయారు. సో మొత్తానికి వీళ్ళు తిరుగు ప్రయాణంకి లైన్ క్లియర్ అయిపోయింది. సో మంగళవారం సాయంత్రం అమెరికా కాలమానం ప్రకారం సునీత విలియమ్స్ భూమి మీదకి చేరుకోబోతున్నారు. సో వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ క్షేమంగా ల్యాండ్ అవ్వాలి, మనందరితో ఆమె ముచ్చటించాలి మీడియా ద్వారా అని కోరుకుందాం.